మన బిర్యానీకి 1 కేజీ చికెన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, కట్ చేసిన ఆనియన్, మసాలా, కారం పొడి, నూనె, ఉప్పు, స్పెషల్లీ నెయ్యి అన్నీ రెడీగా పెట్టుకున్నాం. ఇంకొక ఐటెం మిస్ అయింది, వాటితో పాటు అల్లం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 2 కేజీస్ చికెన్ బిర్యానీ చేస్తున్నాం. 1 కేజీ చికెన్ అండ్ 1 కేజీ బాస్మతి రైస్. అండ్ ముందుగా చికెన్ని క్లీన్ చేసుకోవాలి. దాని తర్వాత ప్రాసెసింగ్ చూపిస్తాం. వెయిట్ చూడండి. బొమ్మరిది బిర్యానీకి మసాలా మొత్తం కలిపేసాం. ఓకే, టేస్ట్ ఎట్లుందో చూసి చెప్పురు. ఓకే, మంచిగా అన్నారంటే ఉంటుంది మరి. ఓకే, ఈ బావా ఎట్లుంటే అట్లా చెప్తా. మా బండ వస్తుంది కూర ఏమని అయితట్టు ఎట్లుంది తెలంగాణ స్టైల్ మొత్తం తెలంగాణ రుచులే బాగా. ఓకేనా, నీ లెక్కనే బాగుంది మొత్తం తెలంగాణ స్టార్ట్ చేద్దాం. ఇక బిర్యానీ మిక్సింగ్ అయిపోయింది, పొయ్యి మీద వేద్దాం. ఇక పొయ్యి అయితే ముట్టించుకున్నాం ఆల్రెడీ. ఇక పొయ్యి డైరెక్ట్ బాగానే పెట్టి ఈ బిర్యానీ వేసుడు ఒక ఎత్తు, ఈ మంట పెట్టడు ఒక ఎత్తు ఫ్రెండ్స్. ఇది చాలా కష్టం. అబ్బో చెప్పరా అంది బాగా. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇగో అన్నం మరీ మెత్తగా కావద్దు, మరీ పలుకుండవద్దు. 40% అలా ఉండాలి, ఎందుకంటే మళ్ళీ మనం బిర్యానీకి వేసుకుంటాం కదా. అయిపోయింది, రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం అచ్చది బొమ్మరిది చికెన్ లో కలుపుకుందాం. ఇప్పుడు నీళ్ళు వచ్చేసి చలో. మనం చికెన్ కలుపుకున్నాం కదా, ఫస్ట్ చికెన్ మ్యారినేట్ అయింది, మసాలా అన్ని కలిసిన దాంట్లో ఇప్పుడు మనం బియ్యం వేస్తున్నాం. దాంట్లో సగం ఉడికిన రైస్. ఓకే, ఏ బొమ్మరిది ఫాస్ట్ ఫాస్ట్గా. ఇప్పుడు బియ్యం, రైస్, చికెన్ మొత్తం మనం పొయ్యి మీద పెడుతున్నాం. దీనికి మళ్ళీ కొంచెం టైం పడుతుంది, మనం వెయిట్ చేయాలి ఇప్పుడు. సో దీన్ని క్లోజ్ చేసుకొని పెట్టుకోవాలి. తీసుకున్న బిర్యానీ రెడీ అయింది, ఓపెన్ చేస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది. మిక్స్ చేస్తున్నాను బిర్యానీ ఇప్పుడు, పీసెస్. ఓకే, రైస్ మొత్తం కలుపుతున్నాను. ఓకే, మంచి స్మెల్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. న్యాచురల్ గా